ఇందాక అక్కను అదితి గుడికి వెళ్ళారు. వాళ్ళు ఏ గుడికి వెళ్ళారో మేము కూడా అదే గుడికి వెళ్తే అదితి గుడిలో కనిపించానంటే నా పని అయిపోతుంది. ఎందుకో వాళ్ళు ఏ గుడికి వెళ్ళారో కనుక్కొని వెళ్తే బెటర్. చెప్పరా గౌతమ్. అక్క గుడికి వెళ్ళారా? లేదురా, ఆన్ ది వే. ప్రయాణం బాగా జరుగుతుందా? మేమేమన్నా లాంగ్ ట్రిప్కి వెళ్తున్నావేంట్రా? పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కదా వెళ్తున్నాం. ఓ, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారా? అవును, ఏ గుడికి వెళ్ళొద్దా? అయ్యో, ఎందుకు వెళ్ళకూడదు అక్క? హ్యాపీగా వెళ్ళండి. వెంకటేశ్వర స్వామిని నేను అడిగానని చెప్పండి. సరేనా, ఉంటాను. బాయ్. ఏమైంది? ఏమంటున్నాడు? ప్రయాణం బాగా జరుగుతుందా, వెంకటేశ్వర స్వామిని అడిగానని చెప్పమని ఏదేదో అంటున్నాడు. అయినా మనం ఆ టెంపుల్కి వెళ్తున్నామా? అవును, ఈరోజు ఆ గుడిలో 1000 నామాలు పాడతారు. ఆ గుడికొద్దు, వేరే గుడికి వెళ్దాం. 1000 నామాలంటే ఎక్కువసేపు పట్టదు అది. నేను అందుకు వద్దనలేదు. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు. గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాక 2 భార్యలున్న ఏ దేవుడికి నేను మొక్కకూడదని డిసైడ్ అయిపోయాను. కష్టమైన నష్టమైన ఒకే మాట, ఒకే బాణం, ఒకే సీత అన్న ఏకపత్ని వ్రతుడు రాముడి గుడికే వెళ్దాం. డ్రైవర్, రాముల వారి గుడికి తీసుకువెళ్ళు. అలాగే మేడం.